ఏంటి సమయు, అర్జెంటుగా కలవాలని కాల్ చేసావు? ఏం జరిగింది? ఏం అర్థం కావట్లేదే, అంత గందరగోళంగా ఉంది పరిస్థితి. మళ్ళీ ఏమైందే? మా అత్తయ్య గారు అబ్బాయి ఉన్నాడే. అవును, మీ మేనబావ అనొచ్చు కదా. అనొచ్చులే గాని అతను ప్రణయ్ ఫ్రాడ్, చీటర్. అతన్ని చేసుకుంటే నా జీవితం నాశనం అయిపోతుందని అంటున్నాడు. కానీ ప్రణయ్ని చూస్తే అలా అనిపించడం లేదు. అసలు ఏం జరిగిందే? కాదు, వీడు ఎలాంటోడో నీకు తెలీదు. వాడు జెంటిల్మెన్ కాదు, వర్స్ట్ మ్యాన్. వాడి సంగతి నీకు తెలీదు, నాకు తెలుసు. మీ ప్రణయ్ గారి గర్ల్ ఫ్రెండ్ అక్కడ పార్క్ లో జాగింగ్ చేస్తుందంట. రే, ఆ అమ్మాయి ఎక్కడ్రా? ఆ అమ్మాయి వెళ్ళిపోయాక వచ్చి ఆ అమ్మాయి ఎక్కడని అడుగుతావేంట్రా? ఇదే జరిగిందే. దీనివల్ల డ్రైవింగ్ రైడ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదే. ఇదంతా ఆలోచిస్తుంటే మీ బావ చెప్పినట్టు కొన్ని రోజులు ప్రణయ్ని గమనిస్తూ ఉంటే మంచిది అనుకుంటున్నాను. పెళ్లికి 2 రోజులు ఆలస్యమైనా పర్లేదు కానీ పెళ్ళైన తరువాత ప్రణయ్ మారిపోయాడు అని తెలిస్తే జీవితం నాశనం అవుతుంది. అందుకే ప్రణయ్ ఫ్రాడ్ అని నిరూపించడానికి 1 వారం రోజులు టైం ఇచ్చాను. చూడాలి ఏం జరుగుతుందో. ఏం పర్లేదు, అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించొద్దు, ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఎందుకంటే నీ ఫ్యామిలీని చూసుకోవాల్సింది నువ్వే. ఆ విషయం మాత్రం గుర్తుంచుకో. సరేనే, రైడ్ బుక్ అయింది, నేను మళ్ళీ కలుస్తాను. సరే, జాగ్రత్త సమయం. సరే. అదేంటి, ఇంత పెద్ద గెస్ట్ హౌస్ లో ఎవరూ లేరు? కంపెనీ మీటింగ్ అంటే ఎవరెవరో చాలా మంది ఉంటారు కదా. నేనేమైనా రాంగ్ అడ్రస్కి వచ్చానా? ఒకసారి ఆంటీకి కాల్ చేస్తే బెటర్. సౌందర్య, ఆంటీ, కూర్చో. సౌందర్య, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో మీరు కనిపించారు. అవును, ఇక్కడ ఎవరూ లేరు. ఈరోజు మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారుగా, ఇక్కడే ఉన్నారేంటి? అన్ని క్వశ్చన్స్ నువ్వే అడుగుతావా? నన్ను సమాధానం చెప్పనివ్వవా? సారీ ఆంటీ, ఎవరూ కనిపించకపోయేసరికి కాస్త భయం వేసింది. సడన్ గా మీరు కనిపించారు. పర్వాలేదులే, ఇదిగో నువ్విలా భయపడుతున్నావని నా ప్రోగ్రామ్స్ అని క్యాన్సిల్ చేసుకుని వచ్చాను. ఇంత దూరం తీసుకొచ్చాను నిన్ను. ఇలాంటి మ్యాజిక్ మూమెంట్లో నీ పక్కన లేకపోతే ఎలా అని వచ్చేసాను. కానీ
ఎవరూ లేరు. అయినా ఇదేమీ ఆఫీస్ కాదు కదా, ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ అంతే. ఇక్కడ ఆఫీస్ లాగా అంతమంది ఎందుకుంటారు చెప్పు? అయినా నేనున్నాను కదా, ఇంకెందుకు భయం నీకు? షూర్ ఆంటీ. నేను చెప్పింది అర్థమైంది కదా. ఆ రత్నమాల సౌందర్యం తీసుకొచ్చి నీకు పరిచయం చేయగానే పెద్ద బిజినెస్ మ్యాన్లా పోజ్ కొడుతూ మాట్లాడాలి. ఆ అమ్మాయికి నువ్వు స్పాన్సర్ చేస్తున్నట్టు నమ్మించాలి. ఎలాగైనా మన ట్రాప్లో పడేలా చెయ్యాలి. వచ్చిన అమ్మాయికి ఎలాంటి డౌట్ రాకూడదు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగి ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యిందనుకో, నా చేతిలో నీ చావు కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపో. అర్థమైంది సార్. ఎలాంటి పొరపాటు జరగనివ్వను. అంతా నేను చూసుకుంటాను. అదిగో సార్ వస్తున్నారు. హాయ్ సార్. హాయ్. నేను చెప్పాను కదా సౌందర్య అని, తనే సార్ నాకు కావాల్సిన అమ్మాయి. అలాగా, ఇట్స్ ఓకే. మీరు మీ కంపెనీ ద్వారా మిస్ ఇండియాగా స్పాన్సర్ చేద్దామనుకున్నారు కదా, అవును. ఆ అమ్మాయే ఈ అమ్మాయి. యా యా. హలో సార్. ఓకే. నైస్ టు మీట్ యూ. ఇట్స్ ఆల్ రైట్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. మా కంపెనీ ఒక మిస్ ఇండియన్ తయారు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇన్నాళ్లకి మీ వల్ల మా కంపెనీ దాన్ని అచీవ్ చేయబోతోంది. మీలాంటి బ్యూటిఫుల్ గర్ల్ని మా కంపెనీకి పరిచయం చేసిన క్రెడిట్ అంతా రత్నమాల గారికే దక్కుతుంది. థ్యాంక్ యూ అండి. అయ్యో, నాదేముంది సార్. అందము టాలెంట్ ఉన్న అమ్మాయి, మీరు అలాంటి అమ్మాయి కోసం చూస్తున్నారని తెలిసింది. జస్ట్ నేను ఒకరికొకరి పరిచయం చేశానంతే. ఇట్స్ ఆల్ రైట్. అగ్రిమెంట్ రెడీ చేయమని చెప్పాను. అది రావడానికి 10 to 15 minutes పడుతుంది. అప్పటి వరకు కొంచెం రిలాక్స్ అవ్వండి. నాకు ఒక చిన్న కాల్ ఉంది, ఈలోపు అది ఫినిష్ చేసి వస్తాను. షూర్ సార్. రత్నమాల గారు, సార్, ఈ అమ్మాయికి జ్యూస్ స్నాక్స్ అరేంజ్ చేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం మీరు చాలా కష్టపడ్డారు. ఈ రోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కన్న కలని అచీవ్ చేయబోతున్నాను. దానికి మీరే కారణం ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నాదే ఉందమ్మా, అంతా నీ టాలెంట్, మీ అమ్మ ఆశీర్వాదం. నువ్వు మిస్ ఇండియా అయ్యాకైనా మీ అమ్మ నన్ను అర్థం చేసుకుంటుందేమో చూడాలి. నాకు అదే డౌట్ ఆంటీ. మీలాంటి ఇంత మంచి వ్యక్తిని ఆ అమ్మాయి ఎందుకు దూరం పెడుతుంది? ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ జరిగిందనుకుంటా. దాన్ని నేను సార్ట్అవుట్ చేస్తాను. మీ ఇద్దరిని నేను కలుపుతాను. నువ్వు మా ఇద్దరిని కలపడం అంటే పిచ్చి మొకందానా. నాకు మీ అమ్మ చేసిన అవమానానికి ఈరోజు నేనిచ్చే గిఫ్ట్ ఇది. నా అవమానానికి అంతకు అంత బదులు తీర్చుకుంటాను.